హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా పిల్లలకి వాడే లంచ్ బాక్సులు అలాగే స్నాక్స్ బాక్సుల వీడియో అనమాట. కొంతమంది అడిగారు పిల్లలకి వాడే బాక్సుల గురించి, అందుకోసం అని చెప్పి ఈ చిన్న వీడియో. ఈ మధ్య నేను 2 కొత్త లంచ్ బాక్సులు తీసుకున్నానండి, పిల్లలకి చెరొకటి. వీడియో తీద్దామని చెప్పి ఇవి ఓపెన్ చేయలేదు, ఇంకా వీడియో తీసే రోజు ఓపెన్ చేశాను అనమాట. కొద్ది రోజులు అలానే ఉంచేసాను. అదేంటో అర్థం కాదు కానీ ఎన్ని బాక్సులు ఉన్నా కూడా తక్కువే అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి. నాకే అలా అనిపిస్తుందో లేకపోతే అందరికీ అలా అనిపిస్తుందో నాకైతే తెలీదు. ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో ఎక్కువ పెడుతూ ఉంటాను కదండి పిల్లల స్నాక్స్ బాక్సుల గురించి, అందులో చూసే ఉంటారు కదా. 3 పార్టీషన్స్ ఉంటాయి నా దగ్గర, అందుకోసమే ఇప్పుడు 2 పార్టీషన్స్ ఉండేవి తీసుకున్నాను లంచ్ కోసం అని చెప్పి. 3 పార్టీషన్స్ ఉండేవి చిన్న చిన్న పార్టీషన్సే కాబట్టి ఓన్లీ స్నాక్స్కే వాడుతూ ఉంటాను. అందుకని చెప్పి లంచ్ బాక్స్కి ఒక సైడ్ రైసు అలాగే ఇంకో సైడ్ కర్రీ వేయడానికి అని చెప్పి ఈ 2 బాక్సెస్ ఆర్డర్ చేశాము. ఆన్లైన్లోనే తీసుకున్నామన్నమాట. ఇందులోనే ఒక స్పూను, ఒక ఫోర్కు అలాగే 2 చాప్ స్టిక్స్ వచ్చేస్తాయి. మా పెద్ద బాబు అయితే చాప్ స్టిక్స్ని బాగా యూజ్ చేస్తాడు, మేమైతే అస్సలు వాడమన్నమాట. ఈ బాక్సెస్ ఒక లంచ్ కోసమే కాదండి, స్నాక్స్ బాక్స్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. రెండింటికి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ బాక్స్ అయితే ఆర్డర్ చేసేసాము. కొత్తగా తీసుకున్న 2 బాక్సెస్ అయితే ఇవే. తర్వాత స్నాక్స్ బాక్సు ఇంతకుముందు వీడియోస్లో చూస్తూనే ఉండింటారు కదా, రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఈ 3 పార్టీషన్స్వి ఎక్కువగా స్నాక్స్కే వాడుతూ ఉంటాను. ఒక దాంట్లో నట్స్ అలాగే ఇంకో దాంట్లో ఫ్రూట్స్, ఇంకో దాంట్లో లడ్డూస్ చేస్తూ ఉంటాను కదా ఇంట్లోనే హెల్దీగా, రాగి లడ్డు, నువ్వుల లడ్డు అలాంటివి పెట్టేస్తాను అనమాట. ఈ బాక్సెస్ కూడా ఇద్దరికి చెరొకటి. ఇవి ఇంకో రకం స్టీల్ బాక్సులు అనమాట, అంతా స్టీలే ఉంటుంది. స్నాక్స్ బాక్సులకి పైన ప్లాస్టిక్ వచ్చి లోపల స్టీల్ ఉంది కదా, ఇదేమో మొత్తం స్టీల్ బాక్స్ అనమాట. ఈ బాక్సెస్లో నేను చాలా వరకు లంచే పెట్టేస్తూ ఉంటానండి. ఈ కింద బాక్స్లో రైస్ పెట్టేస్తాను, అలాగే పైన ఇలా సపరేట్గా వచ్చింది కదండి, ఇందులో అయితే ఫ్రైస్ వేస్తాను, ఆమ్లెట్ వేస్తాను, మిక్చరు అలాంటివి వేస్తూ ఉంటాను అనమాట. గ్రేవీ టైప్ కాకుండా అలా డ్రైగా ఉండేవి అయితే పెట్టించేస్తాను. ఇలాంటివైతే మళ్ళీ సపరేట్ చిన్న బాక్స్ లేకుండా ఇందులోనే పెట్టేసేయచ్చు. ఇలా లాక్ ఉంటుందండి. ఇవి కూడా చెరొక బాక్స్ అనమాట. తర్వాత ఇవి ఒక రకం స్టీల్ బాక్సులు అండి. ఇవైతే నేను మ్యాక్సిమం స్నాక్స్కే వాడుతూ ఉంటాను, చాలా రేర్గా వాడతానులేండి. ఇవి 2 బాక్సులకి కొంచెం లూజ్గా ఉంటాయి ఈ రెండింటికి మూతలు, దీనికైతే కొంచెం టైట్గానే ఉంటుంది. కాకపోతే ఇవి చాలా రేర్గా అయితే వాడతాను, వాడినప్పుడైతే మ్యాక్సిమం స్నాక్స్కే వాడుతూ ఉంటాను. ఇప్పుడు చూపించిన స్టీల్ బాక్సెస్ అన్నీ డీమార్ట్లోనే తీసుకున్నాను. తర్వాత టంబ్లర్స్ గురించి చూసేద్దాం. ఈ టంబ్లర్స్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసామన్నమాట. ఇవి బటర్ మిల్క్కి అలాగే రసంకి, సాంబార్కి ఇలాంటి వాటికి వాడుతూ ఉంటాను. ఇలాంటి వాటికి మంచిగా లాక్ ఉంటుంది కాబట్టి మనకి లీక్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదన్నమాట. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి. కాకపోతే మా పెద్ద బాబుకి మంచిగా యూజ్ అవుతుంది కానీ చిన్న బాబుకి కొంచెం సైజ్ పెద్దగా అనిపిస్తుంది. మళ్ళీ చిన్నవి కొనాలంటే కష్టం కదా అని చెప్పి అలానే ఉన్నాను. నెక్స్ట్ టైం అన్నా చిన్న టంబ్లర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ బుజ్జి బుజ్జి బాక్సులు, ఇవైతే కర్రీకి అలాగే పెరుగుకి వాడుతూ ఉంటాను చాలా వరకు. కింద మొత్తం స్టీలే ఉంటుందండి బాక్సు, క్యాప్ మాత్రం ప్లాస్టిక్ ఉంటుంది. ఈ రెడ్ క్యాప్ బాక్సులు అయితే చాలా డేస్ అయిపోయిందండి తీసుకొని, బాగా పనికొస్తున్నాయి, ఏం అవ్వలేదన్నమాట. చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఈ చిన్న బాక్సులన్నీ డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇంకా కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ కూడా ఉన్నాయి, అవి వీడియోలో చూపించలేదు. అవి అయితే చాలా వరకు వాడాను. ఎప్పుడైనా పిల్లలు లంచ్ బ్యాగ్ స్కూల్లో మర్చిపోయి వచ్చినప్పుడు, ఎప్పుడైనా వాష్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే వాడతానన్నమాట. ఆన్లైన్లో తీసుకున్న లంచ్ బాక్సులు అలాగే స్నాక్స్ బాక్సుల లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను మా పిల్లలకి రెగ్యులర్గా వాడే స్టీల్ బాక్సులు అయితే ఇవే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.